హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ సినీ ఫనాటిక్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అఖండ 2 తాండవం మూవీ టీజర్ రిలీజ్ అయింది. దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ముందుగా హ్యాపీ బర్త్డే టు నటసింహ, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఈ మూవీలో 2 లుక్స్ లో కనబడుతున్నారు. ఆ 2 లుక్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. అయితే మొదటి లుక్ ఏంటంటే అఖండ 1 లో ఉన్న లుక్ యాజ్ ఇట్ ఈస్ ఆ లుక్కే. కానీ సెకండ్ లుక్ మాత్రం లాంగ్ హెయిర్, లాంగ్ బియర్డ్. అంటే అఖండకి ఏదో జరిగి కొన్ని నెలలో సంవత్సరాలు తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తర్వాత తను పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తాడు. నార్మల్ గా బోయపట్ సినిమాలు ఇలాగే ఉంటాయి. మరి నేను కొత్త చెప్పడానికి లేదు. ఈ టీజర్ లో కూడా అదే స్పష్టంగా కనబడుతుంది. రెండు డీటెయిల్ అంటే ఈ టీజర్ లో బాలకృష్ణ గారు 2 వేరియేషన్స్ లో కనబడుతున్నాడు. మొదటిది అనేది అఖండ 1 కానీ ఇందులో సెకండ్ లుక్ లో మాత్రం వేరే రుద్రాక్షలు, తను వేసుకునే రుద్రాక్షలు కాకుండా వేరేవి ఉంగరాలను కూడా తన గ్రీన్ ఉంగరం వేసుకుని ఉంటాడు అఖండ 1 లో. అది కూడా లేదు. కొంచెం ఏదో కొన్ని పవర్స్ కోసం ఇవన్నీ వేసుకున్నట్టున్నాడు. అది కాకుండా తను వాడే త్రిశూలాలు కూడా 2 ఉన్నాయి. అది పార్ట్ 1 లో ఉన్న పాత త్రిశూలం ఇప్పుడు కొత్తది అప్డేట్ అయ్యి వచ్చింది. ఇది కొంచెం మ్యాజికల్ పవర్స్ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక షాట్ లో కూడా చూడొచ్చు, తన చుట్టూ తిరుగుతూ అందరినీ నరికేస్తూ ఉంటుంది. దానికి ఏదో మ్యాజికల్ పవర్ ఉండొచ్చు. ఎందుకంటే నార్మల్ గా అలా తిరగదు కదా. అక్కడ ఎంత బోయపాటి సినిమా అంత తిప్పడం లాజిక్ కడుగుతారు బాలకృష్ణ గారు అయినా. ఏదో మ్యాజికల్ పవర్ ఉండొచ్చు. నెక్స్ట్ షాట్ లో చూస్తే విలన్ గుహ కనిపిస్తుంది. ఇది విలన్ గుహ నీకలా తెలుసు అంటే ఇన్ని సినిమాలు చూడలేదు బ్రో. ఇది విలన్ గుహ. ఇందులో ఏదో విగ్రహం ఇలా చేతుల్లో ఏదో పెట్టుకుని ఉంది. ఇక ఇదేంటంటే ఈ గోళం చేతబడి క్షుద్ర పూజలు, ఇంకా బ్రాహ్మణ పిల్లలు, చూడండి నార్మల్ పిల్లలు కాదు, బ్రాహ్మణ పిల్లల్ని బలిస్తున్నారు. ఎందుకో మూవీ చూస్తే తెలిసింది. నేనేమనుకుంటానంటే ఈ మూవీలో మెయిన్ విలన్ ఆది పినిశెట్టి. తను ఎక్కువ పవర్ని గెయిన్ చేసుకొని ప్రపంచాన్ని తన చేతుల్లో ఉంచుకోవడం, లేదా ఇండియాని తన చేతుల్లో ఉంచుకోవడానికి తను ఈ బలి ఇచ్చి తన పవర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నానని నా డౌట్. అది కాక తనకి కొన్ని ఆర్మీ కూడా ఉన్నట్టు అఖండ కూడా వాళ్ళతో ఫైట్ చేశాడు. టీజర్ లో అన్ని షాట్స్ అవే ఉన్నాయి. వాళ్ళనే అఖండ చంపుతూ వెళ్ళారు. వాళ్ళు కూడా గన్స్ పట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే ఒక అఘోరాకి ఏం అఘోర అని కూడా చెప్పలేదు. అఘోర ప్రస్తుతానికి అయితే తనకు పవర్స్ ఉన్నాయి. తను కూడా కొన్ని డిఫరెంట్ లుక్ లో కనబడతాను. ఐ షాట్ లో కూడా ఒక్కను తనకు కనబడదు అనుకుంటా. అది ఒకలాగా ఉంది. అది ఒక అఘోరాకి ఇంత అంటే గన్స్ పట్టుకుని వచ్చేంత ఈ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే తనే అఘోర ఇలా డబ్బులు బాగా సంపాదించి వీళ్ళని పెట్టుకున్నాడా తన రక్షణగా? అఖండకి ఆది పినిశెట్టికి ఎలా క్లాస్ వస్తుంది? ఎందుకంటే ఈ టీజర్లు చూపిస్తే కొంతమంది బ్రాహ్మణ పిల్లల్ని బలిస్తున్నారని చెప్పాను కదా, ఆ విషయం తెలుసుకున్నాకండ. ఎలా తెలుసు అంటే తను ఒక అఘోరాలకి ఎక్కడ తప్పు జరుగుతున్నా తెలుసుకుని వస్తాడు. అందుకే అఖండ 1 కూడా తప్పు జరుగుతుందనే వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, తెలియదు, కానీ వాళ్ళని కాపాడు. అది కాక ఒక బ్రాహ్మణుడు అంటే చాలా గౌరవం ఇచ్చే వాళ్ళ పిల్లల్ని బలిస్తున్నారని తెలుసుకుని అక్కడ కాపాడడానికి వెళ్తాడు అఖండ. కానీ అక్కడ బాలకృష్ణ గారు ఓడిపోతాడు. అంటే అఖండ ఓడిపోతాడు. ఎందుకంటే అఖండ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా పార్ట్ 1 లో చూపించిన ఎంతమంది నరికినా కానీ ఆది పినిశెట్టి ఇక్కడ చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. అఖండ ఎందుకంటే ఎన్నో సార్లు చూడొచ్చు. తను నడుచుకుంటూ వెళ్ళిన చిన్న షార్ట్ చూపించారు, ఐస్ షాట్ అది. కానీ నడుచుకుంటూ వెళ్లే షాట్ లో ఉన్న తన చుట్టూ ఏదో ఆత్మలాగా బ్లాక్స్ అది పొగలాగా వచ్చింది. తనకి ఎక్కువ చాలా పవర్స్ ఉన్నాయి. ఆది పినిశెట్టి చేతిలో మన అఖండ ఓడిపోతాడు. మీరు వినేది నిజమే, ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే గెలవాలంటే అఖండ ఫస్ట్ షార్ట్ ఏరుతున్నప్పుడు వచ్చినప్పుడే గెలిచేవాడు. అక్కడ గెలలేదు కాబట్టి తనకి ఏదో జరుగుతుంది, అక్కడ ఓడిపోతాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. తను వేరే అఘోరాలకు దొరుకుతాడు. ఏలోనే ఎక్కడో పడి వాళ్ళు అతను కాపాడి కొన్ని నెలలు అఖండ మళ్ళీ స్ప్రోలోకి వచ్చి తను తెలుసుకుని ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ ఆది పినిశెట్టి అలా పిల్లల్ని బలిస్తున్నాడు అని తెలుసుకుని అప్పుడు తను నిజంగా ఆది పినిశెట్టిని చంపడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న మంచి అఘోరాలందరూ ఎంత పవర్ఫుల్ ఆయుధం ఉన్నా ఆ త్రిశూలాన్ని అఖండకిస్తారు. ఎందుకంటే అఖండ ఎంత శక్తివంతుడో అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు కాబట్టి వాళ్ళు ఆ త్రిశూలాన్ని అతనికి ఇచ్చి అతను ఒక్కడే వెళ్తాడు అఖండ. ఇంకే అఘోరా కూడా అక్కడ ఉండదు. అది మీరు టీజర్ లో చూస్తున్న ఈ ఫైట్ సీనే క్లైమాక్స్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే లాంగ్ హెయిర్ తో ఎక్కువసేపు ఉంచారు బాలకృష్ణ గారు. ఇదే క్లైమాక్స్ సీన్. ఎందుకంటే అప్పటి వరకు అజ్ఞాతంలో ఒక హైడ్ అవుతూ ఉన్న అఖండ లాస్ట్ కి వచ్చి బీభత్సం చేస్తాడు. టీజర్ లో కొన్ని షార్ట్స్ సూపర్ గా ఉన్నాయి. ఆ త్రిశూలం షాట్ అయితే మరీ సూపర్ గా ఉంది. అది థియేటర్ లో పేలుతుంది, గట్టిగా పేలుతుంది. కొంతమంది ట్రోల్ చేయొచ్చు. అక్కడ బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే ఆ మాత్రం